నమస్కారం అండి. ఈరోజు న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, కుమ్మేసిన కూటమి బాబు హీరో, ఏపీలో 164 సీట్లలో చారిత్రాత్మక విజయం, డజనైన దక్కని జగన్. డజను సీట్లు కూడా రాలేదు జగన్కు, 11 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే, టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, వైసీపీ 11. కాంగ్రెస్ బీజేపీ చెరో 8, కారు 0. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, ఎంఐఎంకు 1. అంటే మొత్తం 17 స్థానాలలో చెరో 8 తీసుకున్నారు. 1 ఎంఐఎంకు పోయింది. కేసీఆర్కు 0. గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ల గల్లంతు. చూడండి, బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదంట. మరి ఏమో పరిస్థితి చూడండి. పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం. 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల జనసేన గెలిచింది. రియల్ హీరో పవన్ కళ్యాణ్. కూటమి కనీవిని వెరగని విజయం, 93.71% సీట్లలో గెలుపు. 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని జగన్ పార్టీ. రాయలసీమలోనూ 7 సీట్లకే పరిమితం. బాబు ప్రమాణం 9న కూటమికి 21 ఎంపీ సీట్లు, 4 వైసీపీకి. మొత్తం 25 సీట్లలో కూటమికి వచ్చి 21 వచ్చినాయి, జగన్ పార్టీకి వచ్చి 4 వచ్చినాయి. రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఎస్టీ కాదు, అందరిది ఒకటే మాట, బై బై జగన్. ఒక ఛాన్స్ అంటూ వచ్చి ఈ విధ్వంస పాలన అందించిన జగన్ను ఒక ఛాన్స్కే పరిమితి చేశారు. ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు. అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చిత్కరించినట్లు తీర్పిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్లికడం మళ్ళీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అదిత్యాత విజయాన్ని సొంతం చేసుకునింది. చూడండి, అట్లా మన జగన్ యొక్క పాలన గురించి అట్లా ఉంది. ప్రజలకు ఇసుకు వచ్చేసింది ఈ 5 సంవత్సరాలలో. నేను ముందే చెప్తున్నాను, అయ్యా ఒక రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, చేయండి. అది ఉంటే మనకు ఎవరైనా ఓట్లు వేస్తారండి, లేకపోతే ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి. తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ల పాటు ఏకచక్రాధిపతిగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ. గత ఎన్నికల్లో సారు 16 అని వివరించిన పార్టీ ఇప్పుడు రాష్ట్రాలు లేని పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయిపోయింది. మగాడవైతే ఒకటేంటి, ఒక సీటు దక్కించుకో అని సీఎం రేవంత్ రెడ్డి సవాలు చేసినట్లే ఒక చోట కూడా గెలవలేకపోయింది. పార్టీకి చెందిన మెజార్టీ సీట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8వ సీట్లలో కాంగ్రెస్ పరువు దక్కించుకునింది. పాలమూరులో ఓడిన 8 సీట్లతో కాంగ్రెస్ పరువు దక్కించుకునిందంట. అది మన రేవంత్ రెడ్డి గారు కూడా బాగా కష్టపడే వ్యక్తి అండి. తెలంగాణ కూడా మంచి డెవలప్మెంట్ పథకంలో తీసుకెళ్తాడనేదే మన కోరిక. ఎందుకంటే మంచి నాయకుడు, యువ నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా బాగా పరిపాలన అందిస్తారు. నెక్స్ట్, ఎన్డీఏ హ్యాట్రిక్, బీజేపీకి 241 మాత్రమే. కీలకంగా టీడీపీ, జేడీయూ సత్తా సాటిని ఇండియా కాంగ్రెస్ కూడా బాగా బలంగా పుంజుకునింది. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ, నాయకుడి ఎంపిక. బీజేపీకి దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు. ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్. దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండియా కూటమి. సెంచరీ మార్కు వద్ద కాంగ్రెస్ దోబూసులు. వారణాసిలో మోడీకి భారీగా తగ్గిన మెజార్టీ. రాయ్బరేలీ, వయనాడ్లో రాహుల్ విజయము. 2 తావుల విజయం సాధించాడు. ఇప్పుడు ఇండియా మన నరేంద్ర మోడీ గారికి
ఆదుకున్న తెలుగు రాష్ట్రాలే అండి. తెలుగు రాష్ట్రాలు 8, అక్కడ 21, మొత్తం 29 సీట్ల వల్లనే నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ కూటమి మెజార్టీ వచ్చింది. లేకంటే వాళ్ళకి వచ్చిన సీట్లు 240. మ్యాజిక్ ఫిగర్ తక్కువగానే ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా అందుకోలేదు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు బాగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలను కూడా మంచిగా ఆయన ఆదుకోవాలని, తెలంగాణలో కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో అయితే రాజధాని అంటూ లేదు, అక్కడ అమరావతిని డెవలప్ చేయాలనేదే ప్రజలు కోరుకొని ఓట్లు వేశారండి. మొత్తం 543 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272, 272కు గాను ఎన్డీఏకి సొంతంగా 241, కూటమితో కలుపుకుంటే 293, కాంగ్రెస్కు కూటమితో కూడుకుంటే 233, సొంతంగా 99 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోల్తా, బీజేపీకి భారీ మెజార్టీ అంటూ జోష్యము, యూపీ బెంగాల్ పైన తప్పుడు అంచనాలు, టీవీ చర్చల్లో నిలిపిస్తున్న యాక్సెస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా, ఒడిశాలో నవీన్ చకం అంతం, రాష్ట్రంలో తొలిసారి గద్దెక్కిన బీజేపీ 147 స్థానాలకు గాను 78 సీట్లలో గెలుపు, 24 ఏళ్ల బీజేడీ అప్రతాత పాలనకు తెర్ర. చూడండి, 24 ఏళ్ళు పరిపాలించాడంట ఆయన. చూడు, ఓడిపోయాడు. అంతే, ఎప్పటికైనా కానీ కొన్ని రోజుల వరకే ప్రజలు చూస్తారు. ప్రజలు అవకాశం ఇచ్చినారు కదా అని దాన్ని ఇంకో విధంగా చూపించుకుంటే చాలా ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు, పాలకులు ఎవరైనా సరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తారు. ఎగ్జాంపుల్, తెలంగాణలో కేసీఆర్ సారు, ఏపీలో జగన్ సారు చూసుకోండి. వాళ్ళు నియంత లెక్క పరిపాలించారు. వాళ్ళు మాదే రాజ్యం, మేమే ఉంటాం ఇంకా అని పరిపాలించారు. ఆంధ్రాలో అయితే జగన్ గారు రాజధాని డెవలప్ లేదు, ఏమీ లేదు, ఒక నియంత లెక్క చేశాడు. ఎవడు మాట్లాడుతూ అన్ని జైలు వేయించడం, ఇట్లా చేయించడం, అట్లా చేయించడం, ఎంతోమందిని చంపించడం చేశారు. కానీ ప్రజలు ఎవరికి కూడా నియంతలకు ఎవరికి ఓట్లు వేయరని, మంచి పరిపాలన అందించే నాయకుడికి ఓట్లు వేస్తారని, మేము పింఛన్ ఇస్తున్నాం ఓట్లు వేయండి, మేము ఆ పథకం ఇస్తున్నాం, ఆ డబ్బులే మీ అకౌంట్లో వేస్తున్నామని చెప్పుకుంటే వీళ్ళకి ఎవరికి ఓట్లు వేయరు. అభివృద్ధి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, రోడ్లు సౌకర్యం ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, అట్లాంటి వాళ్ళకే ప్రజలు ఓట్లు వేస్తారని చేసుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.